హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ డాక్టర్ ప్రతిష్ట. ఇవాళ నేషనల్ మెన్స్ట్రల్ హైజీన్ డే. సో అందుకోసమని నేను ఒక చిన్న వీడియో చేద్దామని అనుకున్నానండి. సో నా ఓపీకి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయితో పాటు వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ బ్రదర్ కూడా వచ్చారు. అండ్ అమ్మాయి షీ స్టార్టెడ్ సెయింగ్ ద కంప్లైంట్స్. ఏంటి పీరియడ్స్ అని, పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ షీఈస్ డిస్కసింగ్ విత్ మీ ఎవ్రీథింగ్. నన్ను పీరియడ్స్ మెన్స్ట్రేషన్ అనగానే వాళ్ళ ఫాదర్, బ్రదర్ అందరూ ఓపీ రూమ్లోంచి వెళ్ళిపోయారు. సో వై? మై క్వశ్చన్ ఈస్ ఎందుకని? మెన్స్ట్రల్ హైజీన్ గురించి అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకి కూడా అన్నీ తెలిసి ఉండాలి. సో దాట్ దే విల్ హెల్ప్ టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ మెన్స్ట్రల్ అన్హైజీన్. సో మెన్స్ట్రల్ హైజీన్ గురించి నేను ఇంకో వీడియో చేస్తానండి. బట్ ఒకవేళ హైజీన్ ఫాలో కాకపోతే ఏమి ఇబ్బందులు రావచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మెన్స్ట్రల్ హైజీన్ అనేది ఫాలో కాకపోతే రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ రికరెంట్గా రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల లైక్ బ్యాక్టీరియల్ వెజనోసిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వల్వోవెజనల్ క్యాండిడియాసిస్ అండ్ వీటన్నిటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫర్టిలిటీ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా మెంటల్ హెల్త్ అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అనేది తగ్గుతుంది. సో అందుకే follow the menstrual hygiene tips that I'll provide in my next video. So be healthy and keep following.